ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అర్ధరాత్రి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో బొత్సకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అనారోగ్యం కారణంగానే బొత్స ఇవాళ కౌన్సిల్ కు హాజరు కాలేదు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అర్ధరాత్రి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో బొత్సకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అనారోగ్యం కారణంగా బొత్స ఇవాళ కౌన్సిల్ కు హాజరు కాలేదు. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అర్ధరాత్రి హైదరాబాద్ కు తరలించారు కుటుంబ సభ్యులు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్లో ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. అయితే ఆయనకు ప్రమాదం ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇంకా ఆయనకి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈ కారణం చేతన ఇవాళ ఆయన కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో బొత్సకు చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ప్రస్తుతం బొత్స హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకి రాత్రి స్వల్పంగా అస్వస్థతకు ఆయన గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి గతంలో కూడా ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అదే దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అప్పుడప్పుడు వస్తాయనేది వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే అందులో భాగంగానే రెగ్యులర్ చెకప్ కోసం ఆయన హైదరాబాద్ వెళ్లారంటూ మనకి సమాచారం ఉంది. అయితే బొత్సకి నిన్న రాత్రి తలలో కాస్త ఇబ్బంది కలిగించడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ సొంత వాహనంలోనే వెళ్లడం జరిగింది. అయితే సిటీ న్యూరో ఆసుపత్రిలో వైద్యులు కూడా బొత్స సత్యనారాయణకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే స్వల్పంగా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం అయితే బొత్స సత్యనారాయణకి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. ఆయన ఆరోగ్యం అంతా కూడా నార్మల్ గా ఉందంటూ కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే అవసరమైనటువంటి అన్ని వైద్య పరీక్షలు చేసి ఆయనకి చికిత్స అందిస్తున్నారు. అయితే మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎమ్మెల్సీలతోనూ అక్కడ విధంగా శాసన మండలిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలతోనూ కూడా బొత్స ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలని ఎప్పటికప్పుడు ఫోన్ లో ఆయన తెలుసుకుంటూనే ఉన్నట్టు మనకి తెలిసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూడా బొత్స సత్యనారాయణతో ఫోన్ లో కూడా మాట్లాడుతున్నారు. 10th కూడా ఎక్స్క్లూజివ్ గా బొత్స సత్యనారాయణతో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా తాను ఆరోగ్యంగా ఉన్నాను, అయితే స్వల్పంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావడం హైదరాబాద్ వస్తే ఇక్కడ వైద్య పరీక్షలు చేశారంటూ కూడా బొత్స సత్యనారాయణ చెప్తున్నారు. అయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏం లేవు, కానీ తలలో వాటి సమస్య వల్ల మీ ఇక్కడికి వచ్చాను. ఇది గతంలో కూడా అంటే ఆయనకి ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇటీవల ఆయనకి హార్ట్ కూడా జరిగిన నేపథ్యంలో ఇటీవల అంటే గత 10 రోజుల నుంచి మండలి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ సమావేశాల నేపథ్యంలో ఒత్తిడికి గురవడం వల్ల కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వైద్య పరీక్షల కోసం వచ్చాననేది బొత్స సత్యనారాయణ చెప్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా బొత్స సత్యనారాయణకి హైదరాబాద్ సిటీ న్యూరో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అయితే చికిత్స కూడా అందిస్తున్నారు. ఆయనకి ప్రమాదం అయితే ఎలాంటిది లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది. ఈ రోజు లేదంటే రేపు ఆయన ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ కాబోతున్నారు. రైట్, థాంక్యూ దుర్గా.